గొల్లగట్టు జాతరకి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా బేరీలతోటి తర్వాత యాదవ రాజులు ఈ విధంగా ఉండారని చెప్పి ఆ విధంగా వాళ్ళు తయారు అయ్యి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే మందగంపలతో రావడం జరుగుతుంది. సో అన్నని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్కారం. అన్న నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను తెలంగాణ, ఇక్కడ లోకలే, సూర్యాపేట జిల్లా, కోదాడ అన్నట్టు. అంటే ఇట్లా ఈ విధంగా రావడానికి కారణాలు ఏంది? ఎప్పటి నుంచి ఈ జాతరకు రావడం జరుగుతుంది? అంటే ఈ వేషం యాదవ రాజులు అన్నట్టు, యాదవులో పెద్ద గొల్ల అన్నట్టు, పెదిరాజు వేషం అన్నట్టు. ఇక అంతరించిపోతున్నటువంటి యాదవ వేషాలలో జానపద కళల్ని పై తీసుకురావాలనే ఉద్దేశంతో, సాంస్కృతిక కార్యక్రమాలను వెలుగు తీసుకురావాలనే ఉద్దేశంతో నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. నా జ్ఞాపకం వచ్చిన కారణం నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా నా వంతు నేను ప్రయత్నంగా ఒక 50-100 నుంచి కళాకారులతో ప్రతి 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో, వేషధారణతో, గజ్జల్లాగులతో, బాజా భజంతులతో, డబ్బు బేరీలతోనే మేము సాంగ్స్ చేస్తుంటాము. కళా బృందంతో చేస్తూ ఉంటాం. అంటే ఏంటి ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది? లింగమంతుల స్వామిని నమ్ముకుంటే అంటే కోరికలు నెరవేరుతానా, లేకపోతే మమ్మల్ని రక్షించిండు కాబట్టి మా దేవుని మేము కొలుచుకోవాలనే భావనతో రావడం జరుగుతుంది? యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలలోనే తెలంగాణలో రెండో ఒక జాతరగా గొప్పగా ప్రవించిగా చెందింది. మొదటగా సమ్మక్క సారక్క అయినా రెండోగా పిలుచబడేటువంటి పెద్దగడ్డ జాతర, గొల్లగడ్డ జాతర తెలంగాణలో రెండో జాతరగా వేలలోకి వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఈ వేషధారణ ఉన్నది కదా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అంటే మన కల్చర్ని మనం చూపించుకుంటూనే ఇవాళ టెక్నాలజీ వైపు కూడా పోవాలన్నది, మన పిల్లల్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు ఉన్నారు. సరే, మన భారతదేశ కళలో పుట్టినిల్లు, సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలంగాణలో మెట్టినిల్లు అనుకోవాల్సిందే. వెనకడ నుంచి కూడా మన తాతల తండ్రుల నుంచి కూడా లింగమంతులు చాలా ప్రాచీనతను ప్రసిద్ధిగాంచినది. సరే, గొప్పలో ఒక నమ్మకం. ఎందుకంటే లింగమంతులు మొక్కినోడు కొంగు బంగారం అయ్యి అందరికి కూడా కోరికలు తీర్చుకున్నట్టు ప్రతి ఒక్క 2 సంవత్సరాలకు కూడా దినదినం కూడా అభివృద్ధి బాగా చెందినది. అప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రాచీన నుంచి కాడి నుంచి కూడా ఇప్పుడు కొత్తగా గుడి ఎక్కువ కట్టినది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకోకుండా, తెలుగు రాష్ట్రాలే కాకోకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నది. ఈరోజు కూడా దరిదాపు ఒక 20-30 లక్షల్లో కూడా ఇది ఉన్నది. ఈ పండుగ అనేది కనీసం ఒక వారం రోజులు జరుపుకోవడం జరిగింది. ఇది ఒక 4వ రోజుగా ఇది ఏంటంటే చెప్పుకోబడింది. నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు జడ అంజీ యాదవ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? జున్నాగర్ అండి. ఎప్పటి నుంచి ఈ జాతరకి రావడం జరుగుతుంది? అంటే ఇక్కడికి నా చిన్నతనం నుంచి వస్తున్నాం. మా నాన్నలు, మా తాతలు అంటే తరాల నుంచి వాస్తవానికి జాతర ప్రాముఖ్యత గావించింది కాబట్టి మా వంశపారపర్యంగా మా తాతలు, ముత్తాతలు అందరూ దీనికి ప్రత్యేకంగా వస్తారు సార్. అంటే ముఖ్యంగా అన్ని కులాలు వచ్చినప్పటికీ కూడా యాదవులు ప్రధానంగా ఎక్కువ మందికి రావడం జరుగుతుంది. యాదవుల ఆరాధ్య దైవము లింగమంతుల స్వామి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ గొల్లగడ్డకు సంబంధించి అసలు చారిత్రక నేపథ్యం మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే మా తాతలు, మా నాన్నలు అంటే వంశపారపర్యంగా ఇక్కడికి వస్తే ఇప్పుడు కొంగు బంగారం లాంటి అంటే ఏదైనా కోరికలు తీర్చడానికి లింగమంతుల జాతర చాలా ప్రాముఖ్యత గావించింది. ఇక్కడ ఈ లింగమంతుల జాతర అనేది చాలా అంటే ఆరాదైవంగా అందరూ భావిస్తారు. అంటే ప్రతి యాదవ కులమే కాదు, అన్ని కులాలు కూడా భావించడానికి చాలా ప్రఖ్యాతగాంచి ఉంచారు. అంటే ఇంతమంది వస్తారు, ఇంత పబ్లిక్ ఉంది, కానీ ఈ జాతరని ప్రభుత్వం ఇప్పటికి కూడా అధికారికంగా గుర్తించలేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో మీరు ఏమి కోరుతున్నారు? అది అధికారికంగా గుర్తించింది ఒక కేసీఆర్ గుర్తించిండు. ఆల్రెడీ దీనికి ఒక మొన్న పోయినసారి ఒక 5 కోట్లు కూడా శాంక్షన్ చేయడానికి అయితే ప్రాముఖ్యత గావించిండు. ఇప్పుడు 2 కోట్లగా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ 2 కోట్లే, అప్పుడున్న గవర్నమెంట్ 5 కోట్లు. సార్ కేసీఆర్ పాలన అయితే చాలా అద్భుతంగా అటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత డెవలప్ అయిందని మా అభిప్రాయం. వాస్తవానికి అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత అద్భుతమైన ఇక్కడ కట్టడాలు కానీ, అక్కడ ఉండే వాటర్ ఫూల్ కానీ, అక్కడ శివాలయం కానీ, ఇక్కడ చుట్టూ ఏర్పాట్లు కానీ, చాలా సిబ్బంది కానీ ఇంకెక్కువ పెంచింది. ఎందుకంటే ఇది అతిపెద్ద అంటే రెండో జాతర. ఇది మన ఫస్ట్ సమ్మక్క సారక్క, అతిపెద్ద రెండో జాతర అన్నది మన గొల్లగట్టు జాతర అని చెప్పి ప్రాముఖ్యత. ఇది దానికి మన కంపల్సరీ అది కేసీఆర్ చాలా ప్రాముఖ్యతగా ఇచ్చింది. అంటే పూజారుల విషయానికి వస్తే సమ్మక్క సారక్కల ఆదివాసీ పూజారులని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది యాదవులను నమ్ముకొని బైకాని వారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హక్కుదారులుగా ఉన్న మెంతపోయిన వారు కూడా ఉండడం జరిగింది. సో వాళ్ళని కూడా హక్కుదారులుగా గుర్తించాలి, వాళ్ళని కూడా ప్రభుత్వం గుర్తించాలని మీరు అనుకుంటున్నారు? అవును సార్, కంపల్సరీ గుర్తించాలి. అది ఎందుకు గుర్తించాలి? అది వంశపారపర్యంగా వస్తుంది. అది ఇప్పుడుగా సార్ లింగమంతుల స్వామి అనేది మాకు కోరిత వరం ఇచ్చిన దైవం కాబట్టి కంపల్సరీ అది మా కంపల్సరీ దైవం కాబట్టి అది కంపల్సరీ ఇవ్వాల్సింది. అది గవర్నమెంట్ గుర్తించాల్సింది. అది ఎందుకు అంటే అది దేవర పెట్టే కేసరగట్టు కానీ, ఇక్కడ ఉన్న పూజారులే కానీ,
ఇక్కడ మన పెద్దిపోయినోళ్ళు సరే పెద్దిపోయినోళ్ళు వంశపారపర్యంగా మనకు వస్తారు కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు ఇప్పుడు మాకు తిరుపతిలో ఒక ఆనవాయితీ ఉంది, లింగమంతులు కూడా ఒక ఆనవాయితీ రావాలని మాకు మేము వస్తాం కళ్ళకి. సిస్టర్ నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్? మేము సూర్యాపేటలో తండా నుంచి వచ్చినాం. మేము ఏం పేరు మీ పేరు? నా పేరు వనజ. అంటే ఎవరెవరు వచ్చారు ఈ జాతరకి? నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. మేము ప్రతి ఇయర్ ఇక్కడ పండగ చేసుకుంటాం, అందుకని కుటుంబంతో అందరితో వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఈ జాతరకు వస్తే? జాతర చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు చాలా ఇష్టం ఈ జాతర అంటే. ప్రతి ఇయర్ ఇక్కడ వస్తాం మేము. మా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ పండగ చేసుకుంటారు. అంటే ఏ వయసులో ఉన్నప్పటి నుంచి ఈ జాతరకు రావడం జరుగుతుంది? మేము చాలా 10 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాం. అప్పటి నుంచి మా తాత వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఈ జాతరకు వస్తారు. అంటే అందరూ యాటలను తీసుకొని రావడం కూడా జరుగుతుంది. సో మీరు యాటలు అట్లా ఏమైనా కోసుకొని? మేము ప్రతి ఇయర్ యాట కోయడానికే వస్తాం ఇక్కడ. ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే మేము నమ్మేది ఈ దేవుణ్ణే కాబట్టి. నాన్న వాళ్ళకి ఎప్పటి నుంచి తెలుసు? నాన్న వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా, వాళ్ళు వచ్చేదా జాతరకి? మా నాన్న వాళ్ళు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచే ఈ పండగ చేసుకుంటారు. అప్పటి నుంచి మేము కూడా ఇక ఈ పండగనే చేసుకుంటాం. ఏమని మొక్కున్నావు మరి దేవునికి? ఏముంది మొక్కడ, అందరూ బాగుండాలనే మొక్కుంటాం. మాకేం కోరికలు లేవు, అందరూ బాగుంటే అదే చాలు. పెద్దగట్టు లింగా ఓ దేవా, డప్పుల మూతలతో శివసత్తులాటలతో నిన్ను గొలిచేము దేవా. ఎక్కడి నుంచి వచ్చారు? సింగడిపాలెం. అంటే ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది? నైట్ వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం, వస్తూనే ఉంటాం. జనరల్గా అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక పరిచయం ఉంటుంది కదా. వస్తూనే ఉంటాం. మా దగ్గర ఇక్కడ అయిపోయాం అంటే మహబూబాబాద్ జిల్లానా? సింగారెడ్డిపాలెం. సో ఏంటి ఆ లింగమాంతుల స్వామికి మొక్కితే జనరల్గా కొంగు బంగారం అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. సో అదొక ఆనందం వస్తాయి. ఇక ఎవరెవరు రావడం జరుగుతుంది? అందరూ వస్తారు, మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం. అంటే జనరల్గా లింగమాంతుల స్వామి జాతర ఒకప్పుడు పెద్దగట్టుపై అక్కడ ఉండేదట, పెద్దగట్టు పైన ఉండేదట. సో ఇక్కడికి మారింది. సో ఎందుకు ఏమైనా ఐడియా ఉందా? అక్కడ ఎక్కితే కిందికి పోలేక పైకి పోలేక అక్కడ కింద పడితే ఇక్కడికి షిఫ్ట్ అయినాడు దేవుడే. అక్కడ ఇబ్బంది అవుతుంది భక్తులకి, అందుకని ఇక్కడ మళ్ళా ఇక్కడికి తెలిసిండి. ఇక్కడ దాదాపు ఒక 30 నుంచి 50 లక్షల మంది ఈ జాతరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం సరి అయిన నిధులు ఇవ్వకపోవడం పట్ల ఒక యువతగా మీరు ఏమనుకుంటున్నారు? సరైన నిధులు ఇచ్చినా కానీ దాన్ని ఖర్చు పెడట్లే. ఫస్ట్ మెయిన్ దాటి మందం ఖర్చు పెడట్లే. ఇది నిధులు ఇచ్చినా కానీ ఆ నిధుల్ని ఖర్చు పెడతలే. ఇక ఇడిపోతున్నాయి సంగతం మొత్తం ఇట్లా ఇబ్బంది. నాయకులు కబ్జా చేస్తారు అనుకోవచ్చా? నాయకులు మధ్యలో నాయకులు మొత్తం దోపిడీ మొత్తం తింటున్న నాయకులు మంచిగా ఏమీ జరగట్లే. బాగా ఇట్లా మొత్తం ఎండ కొడుతుంది, వాటర్ కూడా మంచిగా ఉండట్లే, ఇట్లా వాతావరణం కూడా అనుకూలించక. మండలం వెల్మేడు గ్రామం నుండి వచ్చినాం. అంటే ఎప్పటి నుంచి జాతరకు రావడం జరుగుతుంది? గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది జాతర రావడం. అంటే ఎవరెవరు వస్తారు? అంటే ఫ్యామిలీ తోటి ఆటలను తీసుకొని వస్తున్నారు. వెల్మేడులో ఉన్న యువకులు మొత్తం 100-150 మందితో 10 సంవత్సరం వస్తాం. ఈ సంవత్సరం కూడా డీసీఎం కట్టుకొని వచ్చినాం. 2 డిసెంబర్లో వచ్చినాం. అంటే ఇక్కడ జాతర జరుగుతుందని మీకు ఎట్లా తెలిసింది? మేము మా తాత ముత్తాతల నుంచి పురాణాలలో చూసుకుంటా మేము ఒక కల్చర్ని కొనసాగించాలని మేము ఇప్పటికీ ఈ కల్చర్ని కొనసాగిస్తున్నాం. అంటే ఎక్కువ మంది యాదవులు రావడం జరుగుతుంది కదా, ఎందుకు దాని ఉద్దేశం ఏంటి? యాదవుల కులదైవం మన లింగమంతుల స్వామి కాబట్టి కోరిన కోరికలు తీర్చే మన లింగమంతుల దేవుడు కాబట్టి మేము ఖచ్చితంగా 10 సంవత్సరం వస్తామని కోరిన కోరికలు తీర్చాలని మా యొక్క నమ్మకం.
ముఖ్యంగా ఇవాళ యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి ఇవాళ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా కొలువుతీరింది. కానీ ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించకపోవడం ఒకటి, తర్వాత నిధులు కేటాయించకపోవడమే ఒక యువతగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయినటువంటి గొల్లగట్టు పెద్దగట్టు జాతరకి మరి ఈ సంవత్సరం నిధులు కేటాయించి వచ్చే సంవత్సరం గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ్ సంఘం తరపున మీ యొక్క యాదవ్ టెలివిజన్ తరపున ఏం పేరు అన్న? లింగయ్య. ఎక్కడి నుంచి రావడం జరిగింది జాతరకి? మేమా మాచర్ల. అంటే ఎప్పటి నుంచి వస్తారు ఈ జాతరకి? మేమా మా తాతల కాంచి వస్తున్నాం అన్న. అంటే ఇక్కడ జాతర జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు? మా తాతలు చెప్పారు. ఆ నుంచి మాకు మా నాన్నలు వచ్చారు, వాళ్ళ నుంచి మేము వచ్చినాం. మా నుంచి మా పిల్లగాళ్ళకి మా పేర్లు పెట్టుకున్నాం. ఈ స్వామి లింగమంతుల స్వామి పేరు పెట్టుకున్నాం. అంటే ఎందుకు లింగమంతుల స్వామి అంటే ఇంత భక్తి? మాకు అనుకున్న మొక్కుబడి తీరుతుందన్న, ఇబ్బంది లేదు. మేము ఏదైనా ఫలాన్ని అనుకుంటే అది అనుకొని తీరిపోతుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నారు? మేము ఆంధ్ర ఎక్కడి నుంచి? మాచర్ల. అంటే అక్కడి వరకు లింగమంతుల స్వామి తెలవడానికి కారణం ఏంటంటే దాదాపు ఏమంటారు అంటే ఇక్కడ చాలా మంది యాదవులను కూడా రక్షించిండు, అందుకే ఇవాళ అందరూ కూడా మేము ఇంత సేకరి చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మాకైతే ఇబ్బంది లేదన్న. ఇప్పుడు కాదు, మాకు ఇంతప్పుడప్పుడు మా పేర్లు పెట్టారు, తర్వాత మా నాన్న వాళ్ళ పేర్లు పెట్టారంట. మాకైతే తెలియదు. నా కొడుకులకి నా పిల్లలకి అందరికి పెట్టినా నేను, మా బావోళ్ళకి కానీ ఊరికైనా మా పేర్లు మొత్తం అయ్యి ఆ స్వామి దయ వల్ల మేము ఆడిపోయినా మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? తెలంగాణ. ఎక్కడ? తెలంగాణ మిలాగూడెం దగ్గర అడిదాలపల్లి, మిలాగూడెం నియోజకవర్గం. మీరు ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది? మేము చిన్న మా తాతల కాంచి ఏది వస్తూనే ఉన్నాం. నా పేరు కూడా రాజలింగం అని పేరు ఏది పెట్టుకున్నాం. మా నాన్నలు పెట్టారు, నేను కూడా మా పిల్లగాడికి పెట్టినా. ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జాతర జరుగుతుంది. సంతోషంగా ఏది మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి ఇంకా అభివృద్ధిలో బాగుంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా అభివృద్ధి బాగుంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏడాడో ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాడి నుంచి ఏడ జాగాలు ఆడనే ఉంది. ఏడ ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎవరైనా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ బాగా సహకరించారు. ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అది అంటే ఈ జాతరకి అనుకున్నంత స్థాయిలో గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదు అని అంటారు. వస్తుందనా? వస్తుంది. ఆయన తెచ్చిండు, ఈయన కూడా తెస్తాడు, ఒకప్పుడు తెస్తాడు. ఇప్పుడే కొత్త రాష్ట్రం వచ్చి కొత్తగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ఏంది మాకు ఎమ్మెల్యే బిఆర్ గారు ఏంది చేస్తారు, ఇబ్బంది లేదు. ఏంది ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి జానారెడ్డి రెడ్డి కొడుకు ఏంది రఘురెడ్డి, మనకి నిధులు వస్తాయి, ఇబ్బంది లేదు. మన రాష్ట్రం బాగుంటుంది. ముందు జాగ్రత్తలో నడుస్తూ ఇబ్బంది లేకుండా మన సహకారంతో నడిపిద్దామని మన బాధ్యత మంది, మనం నడిపించే బాధ్యత మంది. ఎవరెవరు వచ్చారు? మా కుటుంబ సభ్యులు అడిదాలపల్లి నుంచి మేము కుటుంబ సభ్యులు, మా ఎంపీ గారు కూడా వచ్చి నల్లగొండ నుంచి ఏంది ఇబ్బంది లేకుండా జాతర జరుగుతుంది. ఏంది ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఎంపీ గారితో కూడా మాట్లాడదామని ఏంది ఎమ్మెల్యేతో మాట్లాడదామని ఏదో లోకల్ నాయకులతో మాట్లాడి జాగ్రత్త చేద్దామని మన భవిష్యత్తు మనము జాగ్రత్త చేద్దామని. థ్యాంక్ యూ.